ఈరోజు ఆర్‌సీబీ గెలిసిందని ఆనందపడాలో, ఢిల్లీ క్యాపిటల్స్ 49 క్రాస్ చేసిందని బాధపడాలో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. భువనేశ్వర్ కుమార్ చక్కగా 3 వికెట్ తీసాడు. హ్యాజెల్ గాడ్ అయితే 4 వికెట్ తీసాడు. చక్కగా 49 లోపు ఇంకా అవుట్ చేసేస్తారు. సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. స్టేటస్‌లు, స్టోరీలు పెట్టి హ్యాటర్స్‌ని ట్రోల్ చేసేద్దాం, రోస్ట్ చేసేద్దాం అనుకున్న టైంలో ఓవర్ తీసుకెళ్ళి రొమేరో షెఫర్డ్‌కి ఇచ్చారు. తర్వాత రసిక్ సలాంకి ఇచ్చారు. ఇద్దరు చక్కగా 21 రన్స్ ఇచ్చి ఎకానమీ 10.50 మెయింటైన్ చేశారు. అరే! కృణాల్ గాడికి చేసిన ఆ ఓవర్స్‌లో నాకు తెలిసి వికెట్ తీసేసేవాడు కాదురా. చూడండిరా 2 ఓవర్స్‌కి 9 రన్స్ ఒక్క వికెట్ తీసాడురా. ఆ 2 ఓవర్‌లో రొమేరోకి ఇచ్చే బదులు కృణాల్‌కి ఇచ్చున్నా ఈజీగా 49 లోపు ఆల్ ఔట్ అయిపోద్ది. అసలు ఆ రొమారియో గాడికి ఎందుకు ఇచ్చారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అసలు ఆ ఓవర్‌లు తీసుకెళ్ళి రొమేరో షెఫర్డ్‌కి ఎందుకు ఇచ్చారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. గెలిచేసాం అనుకున్న మ్యాచ్‌ని 49 లోపు ఆల్ ఔట్ చేసుకున్న మ్యాచ్‌ని తీసుకెళ్ళి 73లో కూర్చోబెట్టారు. అరే! ఆడు బాల్ ఆఫ్ పిచ్‌లో ఏస్తున్నాడురా. అదే ఢిల్లీ మీద లాస్ట్ ఓవర్‌లో 60 రన్స్ కూడా డిఫెండ్ చేసుకోలే. ఆడికి బౌలింగ్ రాదు. వాడొక నార్మల్ గల్లీ ప్లేయర్ లాంటోడు బౌలింగ్‌లో. ట్రోలర్స్ మింగుదాం అనుకుంటే ట్రోలర్స్‌తోనే మింగిచ్చేలా చేశారు మీరు అటు తిప్పి, ఇటు తిప్పి.